రండి పెద్దబాబు గారు, మీ చేతులతోనే పూజ చెయ్యాల. పూలు తీసుకో. పూలు కొబ్బరికాయ ఏమీ లేవు. ఎవరు తీసినారు? ఇంకెవరు? ఉందిగా ఆ దయ్యం. పూలు లేకపోయినా పర్లేదు పార్వతి, ఈశ్వరుడు పక్కన పెట్టినా ఫలితం ఇస్తాడంటారు. పెద్దబాబు గారు, పెరట్లోకి పోయి ఏవైనా పూలునేమో అట్టుకొస్తాను. పద, నేను వస్తాను. పార్వతి, అక్కడున్నాయి. చూస్తున్నారు పెద్దబాబు గారు, మన కోసం మల్లెపూలు మాత్రమే విచ్చుకున్నాయి. అభిషేకం మనమే చేయాలని ఇట్ట రాసిపెట్టుందేమో. సంతానం కలగాలంటే శివయ్యకు మల్లెపూలతో అభిషేకం చేయాలంటారు. అమ్మ కోసం ఈ ఇంటికి వారసుని అందించే బాధ్యత ఇప్పుడు మన మీద కూడా ఉందనే పార్వతి. పదండి. శివయ్యని 101 పేర్లతో కొలుస్తూ అభిషేకం చేయాలి. తీసుకోండి పెద్దబాబు గారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం ప్రముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పెద్దబాబు, నాన్న, కిందున్నాడేమో. స్నానం చేయకుండా పూజ దగ్గరికి వెళ్ళకూడదు. పార్వతి,
పెద్దబాబు గారు, అమ్మగారు కేకేస్తున్నారు. టెన్షన్ పడకు పార్వతి. పార్వతి పార్వతి వస్తున్నా అమ్మగారు. పార్వతి అమ్మగారు, పూజకు అన్ని ఏర్పాట్లు చేసావా? అన్నీ ఏర్పాటు చేస్తున్నాను అమ్మగారు. పెద్దబాబు రెడీ అయ్యాడు? రెడీ అయ్యారు అమ్మగారు. ఆ, పిలవమంటారా అమ్మగారు? అవసరం లేదు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. రెడీ అయిపోయావా? అవునమ్మా, మీదే ఆలస్యం. అలాగే స్నానానికి ఏర్పాట్లు చేయి పార్వతి. అట్టగే అమ్మగారు, బావి నీళ్ళు అట్టుకొస్తాను. అలాగే నేను రెడీ అయ్యి వస్తాను. పెద్దబాబు గారు, మనమిద్దరం కలిసి మల్లెపూలతో అభిషేకం చేశామని అమ్మగారికి తెలిస్తే ఏమవుతుందో ఏటో. పార్వతి, మనమిద్దరం భార్యాభర్తలమని తెలిసే క్షణం రాబోతుందని అనిపిస్తుంది. పూజకు మాత్రమే కాదు, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఆంటీ ఆంటీ లే! అమ్మో అమ్మో, నన్ను ఎవరు నెట్టేస్తున్నారు? నువ్వేనా? నిద్ర లేపినట్టు లేదు, మంచం మీద నుంచి కిందకి తోస్తున్నట్టుంది నీళ్ళు. నిన్ను నా పక్కన పడుకోమంది గురుక పెట్టడానికి కాదు, తెల్లవారకు ముందే నన్ను నిద్ర లేపడానికి. టైం అయిపోయిందా? ఆ, అయిపోయింది. అఖిలాంటి కూడా లేచుంటారు. నిమిషాల్లో రెడీ అయిపోవాలి. నేను బాత్రూంలోకి వెళ్తున్నా, నువ్వు రెడీ అవ్వు. దీనికంత అర్జెంటుగా ఉంటే ముందే లేవాలిగా. చంపుతుంది. ఛీ! అమ్మగారు, కాఫీ ఎట్టుకురమ్మంటారా? పూజ అయ్యే వరకు ఏమీ వద్దు పార్వతి. అట్టగే అమ్మగారు. మల్లె పువ్వులతో శివుడికి అభిషేకం చేసేశారా? అంత పొద్దున్నే నీలంబర్ లేచిందా? సర్ప్రైజ్. పూజ అంటే బాబీకి కూడా పట్టుదల ఉంటుంది కదా ఐష్. పట్టుదలేమో గాని ఇప్పుడు పూలు తీసుకొస్తాను చూడండి. నీలాంబరి, ఆంటీ, నువ్వింకా పూజ చేయలేదా? చేయడానికే మల్లెపూలు తీసుకొచ్చాను ఆంటీ. మరి ఇంట్లో కొలువైన పరమేశ్వరుడికి మల్లెపూలతో అభిషేకం చేసిందెవరు? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయాలని బావకి చెప్పాం కదా. బ్రో, బాబీతో కలిసి పూజ చేయకుండా ఇంకెవరితో చేసినట్టు? అరే, ఎందుకలా పెడార్థాలు తీస్తారు మహి? ఆ మల్లెపూలతో అభిషేకం చేసింది దేవా నేనే కదా. అదేంటి నీలాంబరి, ఇంతకు ముందే కదా పూజ చేయలేదు అన్నా? ఆ, ఆ, పూజ పూర్తి చేయలేదన్నానాంటీ. అభిషేకం చేయగా మిగిలిన పూలను పెద్ద ముత్తైదువుకి ఇవ్వాలన్నారుగా, మీకిద్దామనే తీసుకొచ్చాను. తీసుకోండి ఆంటీ. నువ్వు చెప్తుంది నిజమే కదా నీలాంబరి? పెద్ద కూడా లెక్క అబద్ధాలాడుతుందా? నేను కూడా దగ్గరుండి పూజ చేయించాను. అప్పుడు మీరు ఇంకా ఎవరు నిద్ర లేవలేదు. ఓం నమ శివాయ. చాలా సంతోషం నీలాంబరి. ఈ ఇంట్లో నువ్వు పెద్దబాబు అభిషేకం చేస్తే ఈ ఇంటికి పట్టిన గ్రహణం తొలగిపోతుంది అని చెప్పారు సిద్ధాంతి గారు. మేం మాట్లాడుకున్నది మీరు నిజం చేశారు.
త్వరలో మేక్కూడా సంతానం కలుగుతుంది నీలాంబరి. దేవాకి భార్య నవ్వడం, మీకు కోడలు నవ్వడం, ఇంతకన్నా అదృష్టం ఏముందా అనుకున్నాను. ఈ ఇంటికి వారసుని అందించే భాగ్యం కూడా ఉందంటే అంతకన్నా ఆనందం ఏముంటుందా ఆంటీ? పార్వతి, హారతి వెలిగించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ దయాదాక్షిణ్యాలతోనే మా కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది తండ్రి. నీ కృప సదా మా మీదుండాలి. పార్వతి, అమ్మగారు, ఈ సంతోషాన్ని పెద్దబాబుతో పంచుకోవాలి. కిందకి రమ్మని చెప్పు. అట్టగే అమ్మగారు. పెద్దబాబు గారు, పార్వతి, కాఫీ తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ లోపు నువ్వే కాఫీ తీసుకొచ్చేసావు. థ్యాంక్స్ పార్వతి. అచ్చి! ఏటి నెల పెద్దబాబు గారు అట్ట తుమ్ముతున్నారు? జలుబొచ్చినదా ఏటి? కంగారు పడక పార్వతి, పొద్దున్నే చల్లనీళ్ళతో తలస్నానం చేశాను కదా, అందుకే. అచ్చి! అయ్యో, మీకు శుభవార్త శబ్దమని వచ్చినాను కానీ ఇట్ట మిమ్మల్ని చూడగానే గుండె గుబులుగా ఉన్నది. నాకేం కాలేదు పార్వతి. ఆ వార్త ఏంటో చెప్పు. మల్లెపూలతో అభిషేకం చేస్తే ఈ ఇంటికి వారసుడు వస్తాడంట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ పూజ చెయ్యాలని సిద్ధాంతి గారు నిన్నే అమ్మగారితో చెప్పారంట. ఇందాకే సంతోషంగా మాట్లాడుకుంటున్నారు పెద్దబాబు గారు. మనమిద్దరం కలిసి మల్లెపూలతో అభిషేకం చేశామని అమ్మకు తెలిసిపోయిందా పార్వతి? ఆహా, అట్ట తెలుస్తాదేమోనని నీలాంబరి అబద్ధం ఆడినది పెద్దబాబు గారు. తానే మల్లెపూలతో అభిషేకం చేశానని చెప్పినది. దేవుడి దగ్గర నువ్వు పెట్టిన పూలను తీసి పాడేసిన ఆ నీలాంబరి మనకు ఇండైరెక్ట్గా సాయం చేసిందనుకోవాలి పార్వతి. అలా చేయబట్టే మనం పెరట్లోకి వెళ్ళి మల్లెపూలు కోసుకొచ్చాం. రాక్షసులకు వాళ్ళు మంచి పని చేశామని కూడా తెలియదు పెద్దబాబు గారు. ఏదేమైనా అమ్మగారి మొహంలో సంతోషం కానొచ్చింది. ఈ ఇంటి పెద్ద కొడలు నువ్వేం తెలియాలని ఆ భగవంతుడు ఇన్ని లీలలు చేయిస్తున్నాడు. మీకు జలుబు ఎక్కువైనట్టుంది పెద్దబాబు గారు, ఒక నిమిషం ఉండండి. అమ్మా, నీ సంతోషానికి కారణం పార్వతి అని నీకు తెలిస్తే కోప్పడవు కదా? నీ పెద్ద కొడలు పార్వతి అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావు కదా? దేవా,
ఆంటీ హాల్లోనే ఉంది. గోడ మీదున్న ఫోటోతో మాట్లాడుతున్నావేంటి? ఎందుకొచ్చావు చెప్పు. అచ్చు! పొద్దు పొద్దునే చల్లో తలస్నానం చేసినట్టున్నా, తుమ్ములొస్తున్నట్టున్నాయి. విషయం చెప్పు. విశేషాన్ని నువ్వు చెప్పాలి దేవా. నాతో కలిసి పూజ చేయకుండా ఇంకెవరితోనో కూర్చొని మల్లెపూలతో అభిషేకం చేశా. దానితోనే కదా, ఆ పని మనిషితోనే కదా. దాని పక్కన ఎలా కూర్చోబుద్దవుతుంది నీకు? తలుచుకుంటేనే కంపరంగా ఉంటుంది. అది నీ లోపం. లోపమో శాపమో, పార్వతి పూలాభిషేకం చేసిందని ఆంటీకి చెప్పుంటే రుద్రావతారాన్ని చూసేవాళ్ళు. పండగ రోజులో ప్రశాంతత కోల్పోకూడదని నేనే అభిషేకం చేశానని అబద్ధం చెప్పాను. మా అందరి మనశ్శాంతి కోసం అబద్ధం చెప్పలేదు, నీ కోసం చెప్పుకున్నావు. ఈ ఇంటికి పెద్ద గోడలు అనిపించుకోవడం కోసం నాటకం ఆడాం. నీ అబద్ధాలతో నా జీవితాన్ని చీకటి చేయాలని చూస్తున్నావు తప్ప ఈ ఇంటికి వెలుగు తేవాలని చూడట్లేదు. ఏదో ఒకరోజు నీ పంతాలతో పాటు నువ్వు కూడా బయటపడతావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నా మనసుకి నచ్చిన అమ్మాయితోనే నేను అడిగేస్తాను, అడిగింది చేస్తాను. నా మనసు మళ్లించాలని వచ్చి నీతో ఫోటో దిగడానికి కూడా పక్కన నించోను. ఇది నిజం. ఇంకా ఇక్కడే నిలబడి నాకు చిరాకు తప్పించుకో, వెళ్ళు. నిజం చెప్పినప్పుడు ఎవరైనా తుమ్మితే అది సత్యం అంటారు. నీకు నువ్వే ఇది నిజమని ఇప్పుడే తుమ్మానని చెప్తే అది చెల్లదు. నేను కూడా పట్టించుకోను. నువ్వెంత పట్టుదలగా ఉంటావో నేను అంతే మొండిగా ఉంటాను దేవా. లెట్స్ సీ. నా కడుపులో కుతుకుతలాడిపోతుందని చూపించడానికి వేడి నీళ్ళు పట్టుకొచ్చావు కదా. పెద్దబాబు గారికి ఆవిరి పడదామని అట్టుకొచ్చాను. నీ గొడవ అయిపోతే వెళ్ళొచ్చు. చూసావా దేవా, ఇది కూడా నన్ను గెట్అవుట్ అంటుంది. అదే మాట అమ్మ అనేంతవరకు ఓపిక పట్టు. మీరట్ట కూర్చోండి పెద్దబాబు గారు. కూర్చోండి. అచ్చు! అచ్చు! చాలా కష్టం పార్వతి, ఊపిరి ఆడట్లేదు. కొంతసేపు అట్టానే ఉంటే రొంపు పోతాది. నా వల్ల కాదు. అచ్చు! నేనుంటే మీరుంటారా? నీకు నీకు జలుబు లేదు కదా. మీకు నలతగా ఉంటే నాకు జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆవిరి పడితే మంచిదేలే, రండి. ఏం కాదు పెద్దబాబు గారు, ఏం కాదు. ఇంకా చాలా ఇంకొద్దిసేపు అయిపోయింది. ముసుగులో గుద్దులాట ఎంతవరకు దారి తీస్తుందో ఇప్పుడు చూపిస్తానే పార్వతి. ఆంటీకి చెప్తే సారీ చెప్పేస్తుందేమో. దీన్ని తన్నుకుంటూ తీసుకెళ్ళడమే కరెక్ట్. రావే బయటికి, రా రావే. నీలాంబరి, నీలాంబరి, ఇప్పుడే తెలుస్తా నీ సంగతి. రావే నీలాంబరి. నిన్ను రావే.
నీలాంబరి చెప్తాను రా అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నీలాంబరి! అబ్బా!